హలో లైవ్ టీవీకి స్వాగతం. 2 రోజులుగా కురుస్తున్న వానలకు పాత మట్టి ఇల్లు కూలి నలుగురి మృతి చెందిన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో జరిగింది. నాగర్ కర్నూలు మండలం వనపట్ల గ్రామంలో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పాత మట్టి ఇల్లు కూలడంతో ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలో పద్మ 26 సంవత్సరాలు, పప్పి 9 సంవత్సరాలు, వసంత 6 సంవత్సరాలు, విక్కీ 10 నెలలు పైకప్పు శిథిలాల కింద మృతి చెందారు. భాస్కర్కి గాయాలు కాగా చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన నలుగురి మృతదేహాలను మార్చిరికి తరలించారు. వనపట్ల గ్రామం మాది. నా పేరు ఆంజనేయులు. ఇలా గొడుగు భాస్కరు అనే వాళ్ళ కుటుంబం మొత్తం రాత్రి 2:30 సమయంలో ఇల్లు కట్టెకప్పు కావడంతో కూలి వాళ్ళు దాని కింద పడ్డాక తలుపులు ఎంత తీసినా రాకపోవడం వల్ల తలుపులను తీసేసి మట్టి తోముతుంటే కాలు కనపడిన తర్వాత ఆ మనిషిని బయటికి లాగితే చనిపోయినని బయట మంచం మీద పండబెట్టినాక కాలు చేతులు రాసి గుండె మీద గట్టిగా వచ్చి అక్కడిక్కడ వేసినాక జర కదిలించినాక అంబులెన్స్కి ఫోన్ చేసినాం. అంబులెన్స్ లేట్ అవ్వడం వల్ల ఆటోలో తీసుకొచ్చినాం. ఆటోలో ఊరు ముందరికి వచ్చే వరకు అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ తీసుకొచ్చి ఇలా హాస్పిటల్ వేసినాం. హాస్పిటల్ వేస్తే ఇప్పుడు మంచిగానే ఉన్నాడు, బతికున్నాడు. ఇంకా కుటుంబం వల్ల వాళ్ళు తల్లి, వాళ్ళ భార్య పద్మ, బిడ్డ తేజస్విని, వసంత, కొడుకు రిస్విక్ అనే ముగ్గురు వాళ్ళు చనిపోవడం జరిగింది. ఇక నార్కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు ఉన్నారు వాళ్ళు. ఈ విషయాన్ని భర్తకు తెలియజేయడం లేదు మేము. ఎందుకంటే తెలియజేస్తే మళ్ళీ ఆయన ఉడక ఉన్నోడు ఏమన్నా అవుతుందనే ఉద్దేశంతో మేము అతనికి చెప్పకుండా మేమే బయటనే మేము వీళ్ళను చూసుకుంటున్నాం.